Hello friends, welcome to my channel. నా పేరు చరణ్. Let's execute the program tokenization.py. ఎంటర్ చేశా. ఇక్కడ అడిగింది చూసారా, ఎంటర్ ద టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఏం చేస్తాను, ర్యాగ్ అండ్ వెక్టర్ డేటాబేస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఎంటర్. చూసారా మీరు, ఇక్కడ ర్యాగ్ అనే వర్డ్ని టోకెన్స్ కింద మార్చింది. ఇది టోకెన్స్ మాట. ఈ పెద్ద వర్డ్ని టోకెన్స్ కింద మార్చింది. ర్యాగ్ని ఆర్ కింద ఏజీ. ర్యాగ్ అనే వర్డ్ దీంట్లో లేదు మాట, ఈ లుకప్ టేబుల్. సో దాన్ని ఇంకా కింద కన్వర్ట్ చేసుకుంది సబ్ టోకెన్స్ కింద మాట. అండ్ వెక్టర్ డేటాబేస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు కూడా చూడండి. టిఎల్ అనేది ఒక టోకెన్, యుజియు అనేది ఇంకో టోకెన్. సో 2 టోకెన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఈ టోకెన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి క్రియేట్ చేసుకోండి. ఈ ఐడీసే ఫస్ట్ ట్యుటోరియల్లో నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక చాట్‌జిపిటి కానీ ఎనీ ఎల్ఎల్ఎం తీసుకున్నప్పుడు దానిలో మనం ప్రాంప్ట్ ఇస్తాం. ఆ ప్రాంప్ట్ ఏఐకి అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాంప్ట్ మనం టోకెన్స్గా అండ్ టోకెన్ ఐడీస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో టిక్ టోకెన్ అనేది ఒక లైబ్రరీ, ఇట్స్ పైథాన్ లైబ్రరీ. సో టిక్టాక్ ఇన్స్టాల్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇది టైప్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ టిక్ టోకెన్ ఇంపోర్ట్ చేసుకున్నాక, ఈ టిక్ టోకెన్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇది ఒక పైథాన్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఒక లుకప్ టేబుల్ ఉంటుంది. ఆ లుకప్ టేబుల్ ఏంటి అనేది మీకు చెప్తాను. టోకెనైజర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్న టోకెనైజర్ అనేది టిక్ టోకెన్ డాట్ ఎన్కోడింగ్ ఫర్ మోడల్. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి టిక్ టోకెన్లో. ఇక్కడ మనం వాడే మోడల్ ఏంటి, జీపీటీ. ఈ మోడలే -4040-మినీ. ఈ మోడల్ ఓపెన్ ఏఐ చాట్‌జిపిటికి వాడతారు. దెన్ ఈ మోడల్ ఎందుకు యూజ్ చేశానంటే, దీని ఒక్కొక్క లుకప్ టేబుల్ మాట. వాట్ ఎవర్ యూజర్ ఎంటర్ చేసిన ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఈ లుకప్ టేబుల్లో చూసి అవి చిన్న చిన్న చంక్స్ కింద స్మాల్ టోకెన్స్ అండ్ టోకెన్ ఐడీస్గా కంపేర్ చేసుకుని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇద్దాం. ప్రాంప్ట్ అంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం పైథాన్ కూడా ఎలా రాస్తాము, ఇన్పుట్ అని సేమ్ అదే విధంగా రాసి ఎంటర్ ద టెక్స్ట్ ఇచ్చి ఫస్ట్ టోకెన్ ఐడీస్ క్రియేట్ చేద్దాం. టోకెన్ ఇస్ ఎ వేరియబుల్. అది ఈ టోకెన్ ఐడిలో టోకెనైజర్ డాట్ ఎన్కోడ్ ఫంక్షన్, ఎన్కోడ్ మెథడ్లో ఏం యాడ్ చేస్తాను, ఈ టెక్స్ట్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ యూజర్ ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంప్ట్ని మనం టోకెన్ ఐడీస్గా కన్వర్ట్ చేస్తుంది ఈ ఎన్కోడ్ ఫంక్షన్. దీని తర్వాత మనం టోకెన్స్ కూడా కావాలి కదా. సో టోకెన్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఒక స్క్వేర్ బ్రాకెట్స్ టోకెనైజర్ డాట్ డీకోడ్ ఫంక్షన్. ఇది ఇన్ దిస్ ఫంక్షన్లో మనం ఇంకో స్క్వేర్ బ్రాకెట్ యాడ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. అక్కడ ఫర్ లూప్ టిఐడి ఇన్ టోకెన్ ఐడి. నౌ ఇట్స్ టైమ్ టు ప్రింట్ ద టోకెన్స్ అండ్ టోకెన్ ఐడీస్. ప్రింట్ ఫస్ట్ టోకెన్స్ ప్రింట్ చేద్దాం. టోకెన్స్ కామా ఇక్కడ టోకెన్స్. ఈ వేరియబుల్ టోకెన్ వేరియబుల్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఇంకోటి ఏంటి, టోకెన్ ఐడీస్ కావాలి కాబట్టి టోకెన్ అండర్స్కోర్ ఐడీస్ కామా టోకెన్ ఐడి. ఈ వేరియబుల్ టోకెన్ ఐడి వేరియబుల్ యాడ్ చేయండి ఇక్కడ, అంతే. సో మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. గో టు వ్యూ, క్లిక్ టర్మినల్. లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ tokenization.py. ఎంటర్ చేశా. ఇక్కడ అడిగింది చూసారా, ఎంటర్ ద టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఏం చేస్తాను, ర్యాగ్ అండ్ వెక్టర్ డేటాబేస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఎంటర్. చూసారా మీరు, ఇక్కడ ర్యాగ్ అనే వర్డ్ని టోకెన్స్ కింద మార్చింది. ఇది టోకెన్స్ మాట. ఈ పెద్ద వర్డ్ని టోకెన్స్ కింద మార్చింది. ర్యాగ్ని ఆర్ కింద ఏజీ. ర్యాగ్ అనే వర్డ్ దీంట్లో లేదు మాట, ఈ లుకప్ టేబుల్. సో దాన్ని ఇంకా కింద కన్వర్ట్ చేసుకుంది సబ్ టోకెన్స్ కింద మాట. అండ్ వెక్టర్ డేటాబేస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు కూడా చూడండి. టిఎల్ అనేది ఒక టోకెన్, యుజియు అనేది ఇంకో టోకెన్. సో 2 టోకెన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి.
ఈ టోకెన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి క్రియేట్ చేసుకోండి. ఈ ఐడీసే ఏఐకి అర్థమవుతుంది. సో మనం సెర్చ్ ఇంజిన్ కోసం దీన్ని ఎంబెడింగ్స్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో ట్యుటోరియల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి.